హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక కాలభైరవ స్వామి టెంపుల్ చూపిస్తున్నాను. చాలా ప్రసిద్ధిగాంచింది తమిళనాడులో. కృష్ణగిరి జిల్లా కందికుప్పం గ్రామంలో వెలిసి ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్ అండి. ఒకసారి చూసుకోండి. ఇక్కడ అందరూ కూడా అష్టమి రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కూష్మండ దీపం, అదే గుమ్మడికాయతో దీపం వెలిగిస్తారు. చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అండి. ఒకసారి చూసేయండి. అది చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ చెట్టు కింద దక్షిణామూర్తి స్వామి అండి, అది సూపర్గా ఉంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇటుపక్క వస్తే కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం ఉంటుందండి. ఇక్కడ శివలింగం అయితే మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. నేను దేవుడికి అభిషేకం పెట్టేసినది చూస్తున్నారండి. చూడండి, బాగా అనిపిస్తుంది. కాశీ విశ్వేశ్వర శివలింగం అది. పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ శివలింగానికి అక్కడ వాటర్ ఉంటుంది, మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. చాలా దోషాలు కూడా నివారణ అవుతుంది. కాలభైరవ స్వామి చూసాను. ఇక్కడ చాలా పెద్ద లింగము, చాలా పెద్ద విగ్రహము. లోపలికి అయితే వెళ్ళకూడదు, తెలవదేమో. లోపల 3 స్థానాలకి తెలిసి బయటిస్తానట్టుంది. అయితే వెళ్ళలేదు, అయితే చాలా మహిమ గల కాలభైరవ స్వామి అండి. ఇక్కడ చూసినంటే వారాహి అమ్మవారు చాలా బాగుంది. చూసుకోండి. ఇలా కాలభైరవ స్వామి కనిపిస్తున్నది. అక్కడ శనేశ్వర స్వామి ఆలయం ఉంది. చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి వెళ్తే మాత్రం ఇంటికి రావాలనిపించదు, అంత సూపర్గా ఉంటుంది లొకేషన్. అది మధ్యలో ఉంటుందండి, కొంచెం చాలా బాగుంది. శనేశ్వర స్వామి టెంపుల్ అనేది శివ పార్వతుల విగ్రహం అనేది. ఇది కూడా శివాలయం. అట్లే తీసేస్తాము. ఇది అన్నదాన సత్రం. ఈరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. ఎవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళు అన్నదానానికి ఇవ్వచ్చు. రైస్ అలా కూడా ఎత్తుకుని పోయి ఇవ్వచ్చు. ప్రతిరోజు కూడా పోయిన భక్తులందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఒకసారి. ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళకుండా అంటే వెళ్ళి చూడండి. తమిళనాడు కృష్ణగిరి జిల్లా కందికుప్పం గ్రామంలో ఊరి చివరన కొంచెం ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి. ధ్వజస్తంభం అది కాలభైరవ స్వామి టెంపుల్ ఆపోజిట్ ఉంది. శివాలయం ఉంది, వారాహి అమ్మవారు అన్నీ కూడా ఉన్నాయండి అక్కడ.